ప్రకాష్ రాజ్ గారు ఒక సందర్భంలో రాముడి గురించి లక్ష్మణుడి గురించి ఒక తప్పుగా మాట్లాడారు అని ఒక 2 రోజులుగా ఆయన మీద విపరీతమైన భాషతో, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఒక క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను. మీకు ఘాటుగా మాట్లాడటం ఇష్టం లేకపోతే, బేసిక్గా జనరల్గా ఎప్పుడు కూడా కొద్దిగా హ్యూమరస్గానో సరదాగానో మాట్లాడతాం. కాకపోతే హిపోక్రసీ అంటే ముసుగుతో కేవలం ఒక మనిషి మీద కోపంతో అతను ఎప్పుడు ఏం తప్పు మాట్లాడతాడా లేదా ఏమి మాట్లాడతాడా దాంట్లో తప్పులు వెతుకుదామా అనే ఉద్దేశంతో ప్రకాష్ రాజ్ గారు ఎప్పుడు ఏం మాట్లాడతారు అని ఎదురు చూసే ఒక 2-3 బ్యాచ్లు ఉంటాయి. మొదటి బ్యాచ్ గోబెల్స్ లాగా గోబెల్స్ మీడియాలో గోధీ మీడియా. ఈ గోధీ మీడియాకి ఎందుకు ప్రకాష్ రాజ్ అంటే నరేంద్ర మోదీ లాంటి ఒక గొప్ప నటుడు మన భారతదేశంలోనే లేడు. ఎందుకంటే ఏ రాష్ట్రానికి పోతే ఆ రాష్ట్రం వేషం వేయటమే కాదు, ముసలి కన్నీరు కారుస్తాడు, డిమానిటైజేషన్ అంటాడు, బ్లాక్ మనీ అంటాడు, ఆఖరికి పోతే మళ్ళీ ఆ బ్లాక్ మనీ ఎప్పుడూ లేని విధంగా భారతదేశ చరిత్రలో అంత ఎక్కువగా స్టోర్ అవుతుంది యాజ్ పర్ కాగ్ అండ్ ఆర్బీఐ. దానితో పాటు నల్లధనం డిమానిటైజేషన్ పక్కన జిఎస్టీ అని చెప్పని సుంకాలతో నడ్డి విరుస్తూ ఉంటాడు. బ్యారెల్ ధర ఎప్పుడో $60 $70 ఉన్నప్పుడు కూడా బ్యారెల్ ధర ఇండియన్ కరెన్సీతో పోల్చుకున్నప్పుడు ప్రపంచ మార్కెట్ అంతా కూడా $60 $70 ఇస్తున్నప్పుడు అంటే ఇండియన్ కరెన్సీతో పోల్చుకుంటే మన భారతదేశంలో మాత్రం $100 $110 వస్తుంది. అంటే జిఎస్టీ పేరుతో స్టేట్కి సెంటర్కి ఇద్దరికి బాగా దోచిపెడుతూ అట్ ద సేమ్ టైం సెస్సుల రూపంలో ప్రజలను నడ్డి విరుస్తూ ఇట్లా రకరకాలుగా భారతదేశాన్ని దరిద్రంకి పట్టించిన అన్ఎంప్లాయ్మెంట్ దగ్గర నుంచి ఉత్పాదక రంగంలో కావచ్చు, ఇంకా అంటే యూ టేక్ ఎనీథింగ్ ఈ డబ్బాలో ఎలివేషన్లు తప్ప ఎక్కడా కూడా భారతదేశం ఎక్కడ ముందుకెళ్ళిందని అడుగుతున్న వాళ్ళల్లో ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి మొట్టమొదటి వరుసలో ఉంటాడు. అందుకని వాళ్ళకి పడదు. ఇక ఆంధ్రప్రదేశ్కి వస్తే, ఆంధ్రప్రదేశ్లో ఎస్పెషల్లీ సనాతన ధర్మ పరిరక్షణ అనే పేరుతో ప్రజల్ని విచ్ఛిన్నం చేద్దాము అనే ఆలోచనతో భారతీయ జనతా పార్టీ యొక్క జెండాని మోస్తూ తన కార్యకర్తలను కూడా వేరే జెండాలు మోసే కూలీలుగా చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలరైజేషన్ అమాంగ్ హిందూస్ అండ్ అదర్ రిలీజియన్స్ ఆ కాన్సెప్ట్ని ముందుకు తీసుకొచ్చాడనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ని వ్యతిరేకించడం వల్ల కూలీస్కి జనసేన కార్యకర్తలకి ఇక ఒక బ్యాచ్కి నచ్చరు. ఈ ఒక బ్యాచ్ ఎవరు? హిందువులు కాదు, హిందుత్వ బ్యాచ్. ఎప్పుడెప్పుడు ప్రకాష్ రాజు, నేను మళ్ళీ చెప్తున్నా, ఒక భాష ఈ వీడియోలో కొద్దిగా కఠినంగా ఉంటుంది. పీపుల్ హూ డోంట్ వాంట్ టు లిజన్ టు దట్ లాంగ్వేజ్ కెన్ ఇమ్మీడియట్లీ స్విచ్ ద ఛానల్ ఆర్ జస్ట్ స్క్రోల్ అప్. ఆల్రైట్, స్క్రోల్ చేసేసేయండి, ఇబ్బంది లేదు. ప్రకాష్ రాజు ఎప్పుడెప్పుడు ఏం మాట్లాడతాడా ఆ పెంటని పట్టుకొని ఇమీడియట్గా మనం తినేద్దామని ఎదురు చూసే కొంతమంది రెడీగా ఉంటారు. అసలు ప్రకాష్ రాజు ఏం మాట్లాడాడు? ప్రకాష్ రాజ్ యొక్క కాంట్రవర్షియల్ కామెంట్స్ ఏంటి అనే దాని మీద నేను మీకు ఇప్పుడే నేను మీకు వినిపిస్తాను. ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి అసలు ఏం మాట్లాడాడు. ఓకే, ఆయన నిర్ధిగంధ అనే మీకు కాన్సెప్ట్ చెప్పాలి. ఇన్ ఫస్ట్ ప్లేస్ మీకు ఒక కాన్సెప్ట్ చెప్పాలి. ఏంటి ఆ కాన్సెప్ట్ అంటే, నిర్ధిగంధ అని చెప్పని ప్రకాష్ రాజ్ గారు కొంతమంది పిల్లలతో థియేటర్, మీకు థియేటర్ అంటే మళ్ళీ మూవీ థియేటర్ అది కాదు, ఒక
ప్లేని అంటే ఒక డ్రామాని వాళ్ళు చేస్తూ ఉంటారనమాట సోషల్ అవేర్నెస్ కోసం. రైట్. అయితే ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి ఈ నిర్దిగంధ ప్రాజెక్ట్లో భాగంగా సోషల్ అవేర్నెస్ మెసేజ్లు ఇచ్చే ప్రాసెస్లో భాగంగా ఆయన కొన్ని మాట్లాడతారు. ఏం మాట్లాడతారు అంటే హిందీ ఇంపోజిషన్ని దక్షిణ భారతదేశం మీద రుద్దుతున్న ప్రక్రియలో భాగంగా ఆయన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్లే చేసిన యాక్ట్కి సంబంధించిన క్యారెక్టర్స్కి ఒకవేళ రాముడు లక్ష్మణుడు కిందకు వస్తే వాళ్ళే కనుక ఒక వనంలో ఫ్రూట్ తింటే ఇట్లా వాళ్ళ ఆకలి మీద ఉన్నారు అని రావణాసురుడు ఈ రాజ్యానికి రాజు శూర్పణఖ అని చెప్పని ఆయన ఒకటి చెప్పారు. ఓకే, అది ఏంటి అనేది దాని మీద మళ్ళీ నేను డీటెయిల్డ్గా ఆయనతోనే ఇంటర్వ్యూ చేసి ఆయన్నే ప్రశ్నిస్తూ మళ్ళీ మీ దగ్గర మాట్లాడతాను. ఆయన అనిన అర్థం ఏంటి, ఆయన ఉద్దేశం ఏంటి, అసలు ఆయన మాట్లాడింది నిజంగా రామాయణం గురించా లేదా నిర్దిగంతాకి సంబంధించిన ఒక ప్లే గురించా అనేది కూడా తెలుసుకోకుండా కుక్కలు మొరిగినట్టు అని అందామంటే కుక్కల్ని తక్కువ చేస్తుంది కాబట్టి అవి వేసిన అశుద్ధం తిన్న ప్రతి ఒక్కడూ మాట్లాడుతున్నాడు. వాళ్ళల్లో ఫస్ట్ ఈరోజు నుంచి ఇదే పని. అంటే హిపోక్రసీ ఎట్లా ఉంటుందో నేను మీకు చూపిస్తా. TV5లో మరో మూత్రం అని చెప్పని అందరి మూత్రాలు తాగుతూ ప్రతి ఒక్కడూ పోసిన మూత్రాన్ని తాగుతూ, నేను మళ్ళీ చెప్తున్నా, నా లాంగ్వేజ్ ఈ వీడియో వరకు మీకు అబ్జెక్షనబుల్గా ఉంటే దయచేసి మూవ్ అయిపోండి. రైట్. ఇప్పుడు నేను ఐ వాజ్ అవుట్ సైడ్, నాకు ఎవరో లింక్ పంపించి ఒకసారి చూడండి. నేను చూస్తే దాంట్లో వాడు మాట్లాడిన భాష, ఆ భాష కంటే ముందు ఈయనేమన్నారో ఒకసారి నేను విందాం. కార్యక్రమంలో మాట్లాడిన ప్రకాష్ రాజ్ శ్రీరాముడిని నార్త్ ఇండియా నుంచి వచ్చిన ఒకసారి ఆయన ఏమన్నారో ఒకసారి విందాం. ఓకే, రావణుడి పండ్లను రాముడు దొంగలించడం వల్లే వారి మధ్య అది యాక్ట్ గురించి మాట్లాడతారు. ఒకసారి వినండి. వ్యాఖ్యలు చేశారు ప్రకాష్ రాజ్. ఈ క్రమంలోనే ఆయనపై ఎక్కడున్నాయి ఆయన కామెంట్స్? సరే, ఆయన కామెంట్స్ గురించి కాసేపు పక్కన పెడితే ఆయన కామెంట్స్ విందాం ఒకసారి. లెట్ మీ ఆయన కామెంట్స్ కాదు, ముందు ఈడి సంగతే చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు TV5 మరో నేత్రం. మరో మూత్రం అని పెట్టుకోరా నువ్వు. ఈ వీడియోలో వీడు ఏ భాష మాట్లాడతాడో, ఈ సిలిండర్ గాడు ఈ బస్తాగాడు ఏ భాష మాట్లాడతాడో అదే భాష మాట్లాడతా నేను. ఓకే, లేదు వాడి భాష బాగుందనుకో నేను కూడా శివ గారు అనే సంబోధిస్తా. ఓకే, మాట్లాడదాం. ప్రకాష్ రాజ్ది ఒక ఫేమస్ డైలాగ్ ఉంది. ఏంటి? వీడు మామూలుడు కాదు అని. ప్రకాష్ రాజ్ చూస్తే నాకు కూడా ఒక డైలాగ్ గుర్తొస్తావు. ఏంటి? వీడు అసలు మనిషే కాదు అని. నిన్ను చూస్తే కూడా నాకు ఒక డైలాగ్ గుర్తొస్తుంది. నువ్వు కూడా మనిషివి కాదు, నువ్వు మనిషికి పుట్టలేదు, నువ్వు తుప్పలకు పుట్టావని. నువ్వు మనిషికి పుట్టలేదు, నువ్వు తుప్పలకు పుట్టావని. నిన్ను చూస్తే కూడా నాకు అదే డైలాగ్ గుర్తొస్తుంది రా శివ. వీడికి ఏమాత్రం దేశభక్తి లేదు. నీకుందా బొచ్చు, నీకు దేశభక్తి నీకుంది. మీరు చెప్తారు మాకు దేశభక్తి గురించి, TV5 వాళ్ళు చెప్తారంటారా బాబు మాకు దేశభక్తి గురించి? మీరు చెప్తారంటారా ఏ దేశభక్తి ఏది కొలమానం ఏమైనా ఉంది అంటారా మీటర్ గురించి? ప్రకాష్ రాజ్ దేశభక్తి గురించి నీకేం తెలుసురా? కోవిడ్ టైంలో ఏం చేసావురా నువ్వు? ఎక్కడ దాక్కున్నావురా? ఏ బిల్డింగ్లో ఏ తుప్పల్లో దాక్కున్నావురా నువ్వు? ఎరా ఏ తుప్పల్లో దేని దగ్గర దాక్కున్నావురా నువ్వు? ఎరా శివగా కోవిడ్ టైంలో ఎక్కడున్నావురా నువ్వు? ఎరా నీ బతుక్కి ప్రకాష్ రాజ్ని అంటావు నువ్వు. నీ బతుక్కి ప్రకాష్ రాజ్ని అంటావు నువ్వు. దేశభక్తి, ప్రకాష్ రాజ్ దేశభక్తి ఏంటో ఒక్కసారి తెలంగాణలో దత్తత తీసుకున్న గ్రామాన్నో, తమిళనాడులో దత్తత తీసుకున్న గ్రామాన్నో, కర్ణాటకలో దత్తత తీసుకున్న గ్రామాన్నో ఆ గ్రామ ప్రజలను అడిగితే చెప్తారా లోఫర్ నా కొడక అని ప్రజలు నిన్ను అన్నారంటారా శివాగా? ఎరా నిన్ను అర్రా? నువ్వు చెప్తావేంట్రా ప్రకాష్ రాజ్ దేశభక్తి గురించి? నువ్వు చెప్తావా?
ఏమాత్రం ఈ దేశ ప్రజల విశ్వాసాల పట్ల గౌరవం లేదు. వీడికంతా ఉన్నది మతం పిచ్చి. నీకేముందేంట్రా, నీకు నీ బిఆర్ నాయుడికి మన పల్లెల మూర్తి మీరందరికీ ఏముందిరా, మత పిచ్చి ఉందా మీకు? మత పిచ్చా? ఎక్కడ మత పిచ్చి ఉంది? ఏం మత పిచ్చి ఉంది చెప్దాం. ఈ బ్రోకర్ ఏం మాట్లాడాడు, ఈ లోఫర్ నాయుడు ఏం మాట్లాడాడు విందాం సరే. దేశం పట్ల ద్వేషం, హిందూ దేవతల పట్ల ఈర్ష్య, ద్వేషం, అసూయ, కక్ష. ఇలాంటి వాడికి ఈ దేశంలో ఉండే హక్కుందా? ఈ దేశం గాలి పీల్చే హక్కుందా? ఈ దేశంలో పండించే తిండి తినే హక్కుందా? వీడి వెంటనే దేశం నుంచి తరిమి కొట్టాలి. కొట్టరాను ప్రకాష్ రాజుని దేశం నుంచి తరిమి కొట్టరా నా కొడక నువ్వు. వీడు వాడు నేను అదే చెప్తున్నా, వీడు ఏ భాష మాట్లాడితే అదే భాష మాట్లాడతా ఈ పోరంబోకు నా కొడుకుని. వీడు ఏ భాష మాట్లాడితే అదే భాష మాట్లాడతా నేను కూడా. వీడిని ప్రకాష్ రాజు వీడు ప్రకాష్ రాజుని దేశం నుంచి తరిమి కొట్టాలి. ఎందుకురా? ఎందుకు తరిమి కొట్టాలరా? ఎవడు చెప్తున్నాడు తరిమి కొట్టాలని? నువ్వా ఏది పక్కోడి పిల్లాన్ని కిచెన్లోకి తీసుకెళ్ళి కెసా అని కిచెన్లో కసకసలాడించే ఓడి ఛానల్లో పనిచేస్తున్నా నువ్వు చెప్పాలా దేశంలో నుంచి ఎవడుండాలి, దేశంలో ఎవడుండాలి, ఎవడు వెళ్ళకూడదు? నీ అబ్బా సొత్తేంటి బే? ఈ దేశం నీ అబ్బా సొత్తా? దేశం నుంచి వెళ్ళగొట్టాలి నీ అమ్మ. నువ్వు నిలబడితే 3 అడుగులాలు ఉంటావు, నువ్వు 3 అడుగులు బస్తా ఉన్నట్టు నువ్వు దేశం నుంచి వెళ్ళగొడతావు ప్రకాష్ రాజ్ని. అంటే ఈ మాటలు మిమ్మల్ని అనరా శివ గారు ప్రజలు? ఈ భాష మాట్లాడితే ప్రకాష్ రాజు గారిని అభిమానించే వాళ్ళు మిమ్మల్ని ఎలా తిట్టరా? కాబట్టి మీరు కొద్దిగా మంచిగా మాట్లాడాలి కదండి శివ గారు. ఇక దాన్ని పక్కన పెడదాం, కాసేపు దాన్ని పక్కన పెడదాం. ప్రజలకి, వ్యూవర్స్కి దేశం నుంచి వెళ్ళగొట్టాలా ఎవరిని? ప్రకాష్ రాజ్నా. దేనికి? సరే వీడేం మాట్లాడుతున్నాడు, ఈ బ్రోకర్ అది ఏం మాట్లాడుతున్నాడు, ఈ బ్రోతల్లోసం నడుపుకునే కొడుకులు ఈడేం మాట్లాడుతున్నాడో, ఈడేం మాట్లాడుతున్నాడు, దానికి కొద్దిగా మనం అటువైపు కూడా వర్షన్ విని నిజమే దేశం నుంచి వెళ్ళగొట్టాలి ప్రకాష్ రాజ్ని అనే వర్షన్కి మనం వద్దాం. కానీ ఎప్పుడు వద్దాం అనేది చెప్తా, ఎప్పుడు అని చూద్దాం. ఫస్ట్ ఏం మాట్లాడతాడు విన్నాం. వీడు అని ఈ మాటలు అంటుంది ఎవరో కాదు, ఈ దేశంలో పుట్టిన వాళ్ళు, భారతీయులు, హిందువులు, వీళ్ళందరూ కూడా ఈ ప్రకాష్ రాజుని వీడిని దేశం నుంచి తరిమేయండి అంటా ఉన్నారు. ఈ శివగాడిని బ్రోకర్ గాడు వీడి బిఆర్ నాయుడు అని చెప్పని వీళ్ళ TV5 ఛానల్లో పక్కోడి కొంపల్లోకి దూరి పక్కోడి పిల్లల కిచెన్లోకి దూరి కసాబెసాలాడే కిచెన్లో కసకసలాంటి ఎపిసోడ్లు రిలీజ్ అయ్యి పక్కోడు లేకపోతే ఇంకొకడు ఉంటాడు వాడేమో పక్కోళ్ళ కొంపల్లోకి దూరి పల్లెల్లో అన్నాలన్నీ తిన్నట్టుంటారు. వీళ్ళందరికీ కూడా వీళ్ళ వ్యవహారాలు, వీళ్ళ బ్రోకర్ వ్యవహారాలు, వీళ్ళ బ్రోతల వ్యవహారాలు ఇవన్నీ కూడా ఈ శివగాడేమో 3 అడుగులు ఉంటాడు, వీడు మాటలేమో అని అమ్మ కోటలు దాటుతూ ఉంటే ఈడు మాటలు బ్రోకర్ నా కొడుకీడు అని చెప్పని ఈ మాటలన్నీ కూడా సాటి సెక్యులర్లు ఈ భారతదేశంలో మత ఉన్మాదాన్ని, మత ఛాందసవాదాన్ని ఉండకూడదు అనుకుండే వాళ్ళు, నరేంద్ర మోదీ బూట్లు నాకకుండా నిజాయితీగా బ్రతికే భారతీయులు వీళ్ళు అంటున్నారు ఈ బ్రోకర్ శివగాడిని, వాడి ప్రోగ్రాం పేరు మరో మూత్రమని, కిచెన్లో కసకస బిఆర్ నాయుడని, పక్కింటోడి పెళ్ళాల దగ్గరికి వెళ్ళి పల్లెలు తినేసే మన TV5 ఇవన్నీ కూడా సాటి భారతీయులు, సాటి ఆంధ్రప్రదేశ్ పౌరులు అంటున్నారు. నేను అనట్లా, నాకు కూడా వీడు అనాలనిపిస్తోంది. కానీ నాకు కూడా రా, మన జర్నలిస్టులు కదా, కొంచెం భాష హుందాగా ఉండాలి. కాబట్టి ఈ ప్రకాష్ రాజుని ఎత్తను అనే మాట్లాడతారు. నాకు కూడా నిన్ను పెద్ద బ్రోకర్ నా కొడక, లోఫర్ నా కొడక, నువ్వు పొద్దున్న లెగిస్తే ఏంట్రా నువ్వు పెంట తింటావా లేకపోతే అన్నమేమన్నా తింటావేంట్రా నువ్వు? మరో మూత్రం అని చెప్పని పొద్దున్న లెగిస్తే విష్ణుప్రియ, రోజా అని ఆడాల పేర్లు పెట్టకపోతే తమ్నేల్లో నీ బతుకే లేదు బ్రోకర్ నా కొడక అని నిన్ను తిట్టాలనున్నా నేను సోషల్ యాక్టివిస్ట్ని కాబట్టి, పెద్ద మనిషిని కాబట్టి, మంచి మనిషిని కాబట్టి శివ గారు అని మాత్రమే సంబోధిస్తా. ఓకేనా? ప్రకాష్ రాజ్
నీకు భారతీయ జనతా పార్టీ అంటే కోపం ఉంది, విమర్శించుకో భారతీయ జనతా పార్టీని. అరే బ్రోకర్ శివ, నీకు శివ నీకు ప్రకాష్ రాజ్ అంటే కోపం ఉంది, క్రిస్టియన్స్ అంటే కోపం ఉంది, విమర్శించుకో ప్రకాష్ రాజ్ని. ఎవరు కాదనరు. నీకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి సిద్ధాంతాల పట్ల వ్యతిరేకత ఉంది. సరే, విమర్శించు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చెప్తాడు, దాన్ని కూడా ఎవరు తప్పు పడ్డరు. రాజ్యాంగం నీకు భావ ప్రకటన స్వేచ్ఛ నీకే కాదు అందరికీ కల్పించింది. భ్రామ ప్రకటన స్వేచ్ఛేంద్ర బ్రోకర్ నా కొడక, నీ భాషకి నీకు నా నాలికే తిరగబడుతుంది, నీకు ఎందుకురా నీకు జర్నలిజం అని ప్రజలు మిమ్మల్ని తిట్టుకోరా శివ గారు? నాకు కూడా ఒరే బ్రోకర్ శివ అని పిలవాలనున్నా నేను అలా పిలవను. ఎందుకంటే మేము సోషల్ యాక్టివిస్టులం కదా, ప్రశ్న అనేది మంచి ప్రెషర్ గ్రూప్ కదా, మేము అట్లా తిట్టకూడదు. రాజకీయ పార్టీల పట్ల, వారి సిద్ధాంతాల పట్ల ఎవరైనా సరే తమ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా వ్యక్తం చేసే హక్కు రాజ్యాంగం కల్పించింది. కానీ ఇతిహాసాలని, పురాణాలని, దేవతలని, దేవుళ్ళని కించపరిచే హక్కు నీకు ఎవరిచ్చారు? కోట్లాది మంది మనోభావాలను దెబ్బతీసే హక్కు నీకు ఎవరిచ్చారు? మరి ఓకే, ఇప్పుడు ఈ శివ అనే వ్యక్తి మాట్లాడుతున్నది కాసేపు మనం కూడా యాక్సెప్ట్ చేయాలి. ఎందుకు అంటే ఎదుటి వ్యక్తి యొక్క, లేకపోతే కొన్ని కోట్లాది మంది నమ్ముతున్న హిందువులు, లేకపోతే ఒక మతం మొత్తం కూడా నమ్ముతున్న ఒక వ్యక్తి, వాళ్ళని కించపరిచే హక్కు ఎవరిచ్చారంటే ప్రకాష్ రాజ్ ఏం కించపరిచాడు అనేది ఫస్ట్ మనకు క్లారిటీ రావాలి. వీడియోలో ముందు చెప్తాడా లేకపోతే ఏంటనేది మనకు తెలియదు, చూద్దాం. రైట్, ఇప్పుడు ఏమంటాడు, ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలా, మీకు ఇస్తా, నెక్స్ట్ ఇస్తా. వీడికి భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో నువ్వు చిమ్ముతున్న విషం, నువ్వు చిమ్ముతున్న ద్వేషం మామూలు విషయం కాదు. సమాజంలో అశాంతిని రేకెత్తించేవి, కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టేది. చెప్పు ఏదన్నా ఉందనుకోరా, చెప్పు, 2 చెప్పులు తీసుకొని ఇట్లా పెంట ఇట్లా అద్దిని మొఖాన దవడలు అటు ఇటు వాయించి పడదంగాలని చెప్పని ప్రజలు ఎందుకు అనుకోకూడదు శివ? ఈ మాట ఎవరో కామెంట్లో నిన్న పెట్టారు, అన్న ఇలా అడుగు అని చెప్పాను. కరెక్టే అడిగాను బ్రదర్, సేమ్ అంతేనా అడిగింది. ఈ మాట ఎందుకు అంటున్నారంటే వాళ్ళు, ఒకసారి ఇమేజ్ చూడరా, ఒకసారి ఇమేజ్ చూడు. ఎవడీడు? మీ బిఆర్ నాయుడుతో మన కిచెన్లో పక్కింటోడి కొంపలోకి వెళ్ళి ఆ కిచెన్లో కసకసలాడిస్తున్న బిఆర్ నాయుడుతో పాటు కూర్చున్న మీ TV5 చైర్మన్తో కూర్చున్న ఆ పక్కన ఉన్నాడు ఎవడో, ఆ లోఫర్ నా కొడుకు ఎవడాడు? వాడు పొద్దున్న లెగిస్తే వాడు మాట్లాడేది అదే కదరా, అంతకంటే దారుణంగా మాట్లాడాడు ప్రకాష్ రాజు మాట్లాడింది రామాయణం గురించి కాదు, నిర్దిగంధాలో ఒక ప్రాజెక్టు గురించి. ఆ ప్రాజెక్టులో ఒక ప్లే ఉంది, ఆ ప్లేలో దక్షిణ భారతదేశానికి సంబంధించిన ఇంపోజిషన్ వీళ్ళు ఎలా ఉత్తర భారతదేశానికి సంబంధించిన హిందీని ఇంపోజ్ చేస్తున్నారు మన మీద, బుల్డోజ్ చేస్తున్నారు. మన సంస్కృతిని, ద్రవిడియన్ల సంస్కృతిని, దక్షిణ భారతదేశానికి సంబంధించిన సంస్కృతిని ఎట్లా వీళ్ళు మన మీద బుల్డోజ్ చేస్తున్నారు అనే ఉద్దేశంతో దాన్ని ఒక స్కిట్ కింద ప్లే చేయబోతున్న నిర్దిగంధ అనే ఒక థియేటర్ ఆర్ట్కి సంబంధించిన, థియేటర్ ప్లేకి సంబంధించిన ఒక ప్రాజెక్ట్ రిఫరెన్స్ అక్కడ చెప్తే దానికి ఇంత గగ్గోలు పెడుతున్న లోఫర్ నా కొడక, నీతో పాటు నీ బిఆర్ నాయుడుతో పాటు కూర్చున్న ఆ బ్రోకర్ నా కొడుకు ఎవడైతే ఉన్నాడో వాడు పొద్దున్న లెగిస్తే క్రిస్టియన్నుల్ని, ముస్లింల్ని తిడతానే ఉంటాడు రా. మరాడి సంఖ్యంత బాగా నాకుతున్నావేంట్రా నువ్వు మీ బిఆర్ నాయుడు అని చెప్పని ప్రజలు నిన్ను అనరా శివ? నేనంటే అనను, నిన్ను అనరా శివ? ఇదేమి హిపోక్రసీ? కులాల మధ్యలో, మతాల మధ్యలో విషం. అరే పెద్ద నాగుపాముగాడిని పక్కన పెట్టుకున్నారు కదరా బాడకం మీరు అని చెప్పని ప్రజలు మిమ్మల్ని అడగరా శివ? నీ బతుకి అన్నాడైనా నిజాలు మాట్లాడావంటారా లోఫర్ నా కూడా, కానీ ప్రజలు మిమ్మల్ని అడగరా శివ?
అసలు వీడికి బిఆర్ నాయుడికి ఏంట్రా సంబంధం, బ్రోకర్ నా కొడక అని చెప్పని ప్రజలు మిమ్మల్ని తిట్టరా శివ. నేనంటే వాళ్ళు ఇలా మిమ్మల్ని అడగమన్నారు కాబట్టి నేను వాళ్ళ భాషని మీ దగ్గరికి తీసుకొస్తాను. నేనంటే మంచి సర్వసంగ పరిత్యాగిన నేను కూడా. అంటే వాడు వీడు ఎందుకు ఆ భాష, ఏంటి ఆ భాష? తప్పు కదా, తప్పు కదా, తప్పు కదా. ఏం మాట్లాడతాడు విందాం. ఇంకా దేశ ఐకమత్యాన్ని దెబ్బతీసేవి. నిజంగా నువ్వు ఒక చీడ పురుగువి. ఈ చీడ పురుగుతో పాటు కూర్చుంది బిఆర్ నాయుడు. మరి ఆడి గురించి ఎందుకు మాట్లాడట్లా నువ్వు? అసలు ప్రకాష్ రాజు ఏం మాట్లాడాడు? నిజంగా విద్వేషాలు రచ్చగొట్టేటట్టు మాట్లాడా? చూద్దాం. సినిమా ఇండస్ట్రీ గొప్ప వాళ్ళని ఇచ్చింది, ఎంతో మహానటులను ఇచ్చింది, మంచి వాళ్ళని ఇచ్చింది, సమాజానికి సేవ చేసే వాళ్ళని ఇచ్చింది. కానీ నీలాంటి చీడ పురుగును కూడా ఇదే సినిమా ఇండస్ట్రీ ఇచ్చింది. మా బతుక్కి మరి మీరు చెప్పాలరా నీతి సూక్తులు. అమ్మా జీవితం మా బతుక్కి మీరు చెప్పాల్సి వస్తుంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలకి. ఒకడేమో పక్కింటోడి కొంపలో కిచెన్లోకి దూరి వాడి పాలతో కసకసలు అడిచేస్తుంటాడు ఒకడు, ఇంకొకడేమో పల్లెలు తినేస్తుంటాడు ఒకడు, ఇంకొకడేమో సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఆడపిల్లలందరినీ లకారాలతో సంబోధిస్తాడు ఒకడు. మీరందరూ కలిసి ఒక ప్రభుత్వానికి సంబంధించిన రాజకీయ పార్టీకి బూట్లు నాకుతూ ఉంటారు. మీరు చెప్తున్నారా అమ్మ జీవితం. మాకు ఆంధ్రప్రదేశ్ ప్రజల పరిస్థితి ఏంటి ఎట్టయిపోయింది శివగా? ఏంటి పరిస్థితి మాకు? మీరు చెప్తారేంటారా నీతి సూక్తులు, సూక్తి ముక్తావళి నీతి సూక్తులు మీరు చెప్తారేంట్రా? నిజంగా సినిమా ఇండస్ట్రీ అంటే ఎంతో గౌరవం ఉంది. ఇలాంటి చీడ పురుగుని ఇండస్ట్రీ ఇచ్చింది కాబట్టి నిజంగా ఇండస్ట్రీ మీద ఫస్ట్ టైం కోపం వస్తా ఉంది. నా బొక్కగాడి నీకు వచ్చే గౌరవం, నువ్వు వచ్చే బొచ్చు గౌరవం ఎవరికి కావాలా? కానీ అవి సరిపోవు. ముందు గొప్ప మనిషిగా నిలబడాలి. ముందు తెర మీద చాలా మందికి అవార్డులు వచ్చినాయి, నువ్వే కాదు నీకంటే ఎక్కువ మంది జాతీయ అవార్డులు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. బొచ్చుగాడు నువ్వు చెప్పాలని అమ్మ. నీకంటే పెద్ద పెద్ద టీవీ ఛానళ్ళు ఉన్నాయి, నీదో బొగడా టీవీ ఛానల్ ఉండేదంతా పక్కడి కంపల్లోకి దూరే ఎదవలో. మీరు చెప్పాలి మాకు నీతులు. నీదేంటో నీకు అవార్డులు వచ్చినాయి అమ్మ జీవితం. అరే బాబోయ్, పెద్ద మాటలు మన బతుకులకి ఎందుకురా బాబా? పెద్ద మాటలు ఎందుకు మనకి? మనం ముడ్డి కింద ఉన్న కొంపల్లో దూరిన సంగతుల గురించి మాట్లాడుకోరాదా? ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సినిమా ఇండస్ట్రీలో సంపాదించిన భారతీయ నటులు ఉన్నారు. ఒక ఆఫ్టర్ ఆల్ వాళ్ళలో ఒక కోన్కిస్కా గొట్టం. నువ్వు ఒక బొచ్చుగాడు మరి. నువ్వు నీ బిఆర్ నాయుడు, మీ TV5 మూర్తి స్వామి అందరూ బొచ్చుగాళ్ళు మరి అని ప్రజలు కానీ ప్రకాష్ రాజు గారు కానీ వెనక్కి తిరిగి అంటే నీవు తలకాయ ఎక్కడ పెట్టుకుంటారు శివ గారు మీరు? ప్రకాష్ రాజు నువ్వు ఒక కోన్ తీసుకా గొట్టం అని చెప్పని అన్నా, నువ్వు నా బొచ్చుగాడివి అని చెప్పని ప్రకాష్ రాజు ఒకవేళ ఆ మాట మాట్లాడగలడు. మాట్లాడాడే అనుకో పెద్ద మనిషి. ఒకవేళ ఏమంటావు నువ్వు? నిజమే కదా. ప్రకాష్ రాజు బొచ్చుతోనే కదా నువ్వు సమానం అని చెప్పని ఎవరైనా అభిమానులు కానీ ఎవరైనా అంటే బాధపడవా శివ? తప్పు కదా. కౌన్ కిస్కా గొట్టం ఎందుకు? ఆయన్ని కౌన్ కిస్కా గొట్టం అంటే నువ్వు నా బొచ్చుతో సమానం అని చెప్పని ఆయన ఒకవేళ అన్నాడు అనుకో, ఎందుకు? ఎక్కడ బొచ్చు అడగొద్దు. అవి చూసుకొని రెచ్చిపోతా ఉన్నావా? అబ్బా, ఎందుకంటే ఇంత కోపం, ఆవేదన, ఆవేశం. కేరళలో రీసెంట్ గా ఒక ఉత్సవం జరిగింది, సాహిత్య ఉత్సవం. అది కూడా ఉత్సవం కాదురా రే, తెలుగు పలకటం ముందు నేర్చుకోరా. మీ ఛానల్లో ఎవడికి రాదేంద్రా భాష? ఒకడికి ఇంగ్లీష్ రాదు, ఒకటి తెలుగు మాట్లాడటం రాదు, ఇంకోటికి చదవటం రాదు. లేస్తే అన్ని బూతులే. వేసేది బూతు బొమ్మలో, చేసేది బూతు పనులు, మాట్లాడేది బూతులు. ఉత్సవం అదే తా కింద సావొత్తు చదువు సందులేనేదవా. దానిలో ఈ ప్రకాష్ రాజ్ అనే మనిషి కాదు, మనిషి రూపంలో ఉన్న ఒక మానవ మృగం, ఒక విష వృక్షం ఏం మాట్లాడాడు ఒకసారి చూడండి. Today they rewrote Ramayana in the play. Then suddenly Rama Lakshmana. Those kids they rewrote Ramayana in the play. ఏంటి? In the play. అరే కళ్ళల్లో చెవుల్లో ఏదైనా పెట్టుకుంటే తీసి చూడరా అని
ఎంతోమంది శివాకి చెప్పన్నా అని నాకు చెప్పారు, నేను అట్లా చెప్పనులే. నువ్వు కళ్ళలో ఏం పెట్టుకుంటావు మహా అయితే? ఏ సురమాలో గిరుమాలో ఏమైనా పెట్టుకుంటే ఇంకేమైనా పెట్టుకుంటావా? చెవుల్లో ఏమైనా పెట్టుకుంటావా? ఏం పెట్టుకుంటావు? తీసి కొద్దిగా చూడు, విను. రామాయణం గురించి కాదు, దే రీరోట్ రామాయణ ఇన్ అ ప్లే, ఒక థియేటర్ ఆర్ట్, థియేటర్ ప్లే. Puna Sita came. So they are coming down to south and Lakshmana says, Rama, what lucky? No, there is one forest here. Rama says, no, it is somebody's land. It's somebody's farm. Oh, there are fruits, can we eat? Yeah. But is it stealing? No, if you are hungry, we can eat. As they are eating, the Shurpanaka and Ravana ant come. And Shurpanaka is very angry. It says, Anna, somebody is eating our fruits. And the Anna Ravana says, no, they are hungry. Let them eat. We can talk to them later. After they have eaten, they come and this Rama Lakshmana says, hey, Lucky. Rama calls Lakshmana Lucky. Hey, Lucky, some tribals have come. They say, no, we are the owners. Please. Now, since you have eaten them. ఎందుకురా బలిపే ఉందిరా దాంట్లో? బలిపే ఉంది బే దాంట్లో? బలిపే ఉందిరా దాంట్లో? బలుపా అంటే ఓనర్ అండ్ అక్కడ సమ్ ట్రైబల్స్ ఈ కథ చెప్పటానికి కారణం ఇంపోజిషన్, హిందీ ఇంపోజిషన్కి సంబంధించి, జిఎస్టీ వసూళ్ళకు సంబంధించి, డీలిమిటేషన్కి సంబంధించి వీళ్ళు వేస్తున్న ప్లేస్. దాంట్లో వాళ్ళు వచ్చి తిన్నంటే లేదు మేమే ఓనర్స్ అని చెప్పని అంటున్నారంటే, మనకు రావాల్సిన పన్నుల్ని మన దగ్గర తీసుకొని వాళ్ళు మేమే అధికారం చలాయిస్తామనే దాన్ని వాళ్ళు అట్లా ప్రజెంట్ చేస్తున్నారు. ఇక్కడ రాముని వారిని కానీ, సీతమ్మని కానీ, లక్ష్మణుని కానీ ఎక్కడ కించపరిచారు? రైట్, విందాం, మొత్తం విందాం. ఒకవేళ నిజంగా ప్రకాష్ రాజు గారు కించపరిచారా విందాం. Then the fruit, you have to pay the price. Then what is the price? Then she calculates, Shurpanaka, and says $2,000 with GST. Oh. And they say, no, we don't have money. Then Ravana says, give them some discount. Okay, 20% discount. No, we don't have. So in spite giving discount, if you don't have the money, then you are not tourists here. You have come in search of food. So what you do, since you have eaten the fruits, the seeds are there, no? Plant it, turn it into a tree and go. What is your name? ఇంకా చాలా చెత్త మాటలు మాట్లాడాడు. ఏమంటాడంటే రామాయణం అర్థాన్ని మార్చేశాడు వీడు. అరే లోఫర్ నా కొడక, రామాయణం అర్థం కాదురా, అది ఒక ప్లే, అందుకే చదువుకొని సావాలరా అనేది లేదా వినాలరా అనేది అని చెప్పని ఎంతోమంది నీకు చెప్పమని చెప్తున్నారు శివ గారు. అది రామాయణం అర్థం మార్చటం కాదు, అది ఒక స్కిట్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు ఆయన. దీని మీద నేను మళ్ళీ ఒక ప్రాపర్ వీడియో అట్ ద సేమ్ టైం ప్రకాష్ రాజు గారితో ఒక పాడ్కాస్ట్ చేసి దాని మీద వివరణ తీసుకుంటాం. ఆల్రైట్, నెక్స్ట్. ఓకే, ప్రకాష్ రాజు ఇతను రామాయణాన్ని రీరైట్ చేశాడు అనమాట. ఎప్పటిదాకా మనం విన్న రామాయణం ఏంటి? ఏ రామాయణం రా? నువ్వేమన్నావురా? రామాయణంలో వాల్మీకి రామాయణం విన్నావా? నేపాలీ రామాయణం విన్నావా? ఏ రామాయణం విన్నావు? నేపాలీ రామాయణంలో అయితే రావణాసురుడు సీతకి తండ్రి అని చెప్పని ఉంటుంది. అరే రామాయణంలో ఎన్ని వర్షన్స్ ఉన్నాయో నీకు తెలిసేంట్రా? పో నీ దగ్గర వాల్మీకి రామాయణం పక్కన ఉందేంట్రా నీ దగ్గర? ఇక్కడ రామాయణాన్ని ఎక్కడికి కించపరిచాడు అతను? మన భారతదేశంలో రామాయణ విషవృక్షం రాస్తారు, రామాయణ విషవృక్షం రాస్తారు, అది విమర్శ. అంత మాత్రాన అంటే నేను అనేది, నువ్వు ఒక వ్యక్తి గురించి చెప్పి ఈ వ్యక్తి దైవం అంటావు, ఇంకొక వ్యక్తి ఇంకొకరిని చూపించి దైవం అంటాడు. నాకు ఇద్దరు దైవాలు కాదు, వాళ్ళు మనుషులు అంటా నేను. ఏంటి నీకు దైవం ఉండొచ్చు, నాకు కాదు. ఇక్కడ కించపరిచే విషయంలో ఏమి కించపరిచారు అనేది నాకు అర్థం కాల. నిజంగా ఈ భాష ఒకవేళ కించపరిచినట్టే అయితే, ఒకవేళ లెటర్స్ ఒప్పుకుందాం, ఇది కించపరిచినట్టే అనుకుందాం. ఓకే, మరి పొద్దున్న లెగిస్తే క్రిస్టియన్స్ని ముస్లిమ్స్ని తిట్టే రాజా సింగు, జీసస్ క్రైస్ట్ని, ఆ మేరీ మాతని తిట్టే ఈ రాధా మనోహర్ దాస్ గాడు, అల్లాని తిట్టే రాధా మనోహర్ దాస్ గాడు, ఇంకా చెంచా యూట్యూబర్ నా కొడుకులు, వీళ్ళందరూ మరి పొద్దున్న ఇస్తే చేసేది ఏంటి? అంతెందుకురా ఆకువీడులో జరిగిన విషయం గురించి మీ ఛానల్ అంత విషయం కక్కిందిరా.
ఎరా మేకులని అదని ఇదని. మరి మీరేంట్రా, మీరు పెద్ద శుద్ధపోసలేంట్రా, మీరు వచ్చారు పెద్ద పుడింగిగాళ్ళు శుద్ధపోసలు చెప్తున్నారు. అరే ఇక్కడ నిజంగా శ్రీరాముల వారి గురించి తప్పుగా మాట్లాడితే తప్పే, కానీ మాట్లాడిన అర్థాన్ని మార్చి నిజంగా వేరే మతాలను తిడుతున్న నా కొడుకులు నెత్తినెక్కించుకుని పెట్టుకుంటే ఈడేవో బిఆర్ నాయుడుతో పాటు ఆడు గుండు నా కొడుకు, వాడు ఆ లోఫర్ నా కొడుకు, వాడు పొద్దున్న ఇస్తే పెంట తింటాడు రాధా మనోజ్ గారు, వాడిని తీసుకెళ్ళి కూర్చోబెట్టుకుంటారు. వీళ్ళు మనకు సూక్తి ముత్తవాళ్ళు చెప్తుంటారు, మనందరం వినాలా. ఇంతకు మించిన హిపోక్రసీ ఏముంటుందిరా? ఏరా మాట్లాడదు. రామాయణంలో రావణాసుడు సీతని అపహరించాడు, సీతను అపహరించి అశోకవనంలో ఉంచాడు. సో సీతను తీసుకురావడానికి రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు వానర సైన్యంతో వెళ్లి రావణాసుడి పైన యుద్ధం చేసి రావణాసురుడిని వధించి సీతమ్మ వారిని తీసుకొచ్చారు. రాముడు వనవాసం చేశాడు. ఇదే మనకు తెలిసిన రామాయణం. ఇతను ఏం చెప్తాడు అంటే, రాముడు, లక్ష్మణుడు, సీతమ్మ నార్త్ ఇండియన్స్ అంట, అంటే ఉత్తర దేశం వాళ్ళట. రావణాసురుడు దక్షిణ భారతదేశానికి చెందిన రాజంట. సో ఉత్తర భారతదేశం నుంచి రాముడు, లక్ష్మణుడు, సీతమ్మ వారు దక్షిణ భారతదేశానికి వచ్చారట. వచ్చిన టైంలో లక్ష్మణుడు అది అక్కడ ఫారెస్ట్ ఉంది, అక్కడ పండ్లు ఉన్నాయి, మనం వెళ్ళి తిందాము అంటే రాముడు అన్నారట అది వేరొక ల్యాండ్, మనం వెళ్ళకూడదు అన్నారట. మొత్తానికైతే వెళ్ళారట, ఆ పండ్లు కోసుకొని తిన్నారట వీళ్ళు. అదే టైంలో శూర్పణఖ, రావణాసురుడు చెల్లి రాక్షసి శూర్పణఖను రావణాసురుడు అక్కడికి వచ్చారట. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మా పొలంలో మీరు పండ్లు తింటా ఉన్నారు అని చెప్పేసి అని అడిగారట. ఇలా అడక్క ముందు రాముడు అన్నారట, హే ఎవరో వస్తా ఉన్నారు ట్రైబల్స్, గిరిజనులు అన్నారట లక్ష్మణుడితో. లక్కీ అన్నారంట, అంటే లక్ష్మణుని లక్కీ అంటారంట రాముడు. వీడు వెళ్ళి విన్నాడు. మరి ప్రకాష్ రాజ్ నాకు కూడా పాకి అని పెట్టాలని ఉంది. మరి నాకు కూడా నిన్ను బ్రోకర్, మీ బిఆర్ నాయుడిని బ్రోకర్లకి, బ్రోతల్ హౌస్లకి ఓనర్ అని అనాలందిరా. మధ్యలో ఎందుకురా ఈ మాటలు? నువ్వేదో నీకు అర్థమైపోయినట్టు దాన్ని డీకోడ్ చేసేసినట్టు. అసలు ఆయన మాట్లాడింది రామాయణం గురించి కాదు, వాళ్ళు యాక్ట్ చేస్తున్న ఒక థియేటర్ ప్లే గురించి, దాని గురించి మాట్లాడుతుంటే రీరోట్ అని చెప్పని మాట్లాడారు. దాని గురించి మాట్లాడుతుంటే రామాయణాన్ని మూవీల్లోనో వాటిల్లో వీటిల్లో ఎంతోమంది మళ్ళీ తీస్తానే ఉన్నారు. మణిరత్నం దగ్గర నుంచి అంతకుముందు బుక్ రాసిన రంగనాయకమ్మ గారి దాకా ప్రతి ఒక్కళ్ళు రామాయణాన్ని రీరైట్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళ పర్స్పెక్టివ్లో వాళ్ళు మాట్లాడారు. అసలు రామాయణం గురించి మాట్లాడలేదు, అదొక థియేటర్కి సంబంధించిన ప్లే, దాని గురించి ఆయన రిఫరెన్స్ చెప్తున్నారు. అది మాట్లాడకుండా, దాని గురించి మాట్లాడకుండా ఏంట్రా ఇది? పాకి అనాలని ఉందంట ప్రకాష్ రాజ్ గారిని. మరి నువ్వు ఉన్నావు కదా, నిన్నేమో బ్రోకర్, మీ మొత్తం టీవీని బ్రోతల హౌసు అని చెప్పని అనాలని చాలామంది ప్రజలకు ఉంటుంది. అనొచ్చా? ఎందుకు బ్రోతల హౌస్ అంటే చెప్పాను కదా, తెలుసుగా. మన బండారం అంతా బయటపడింది కదా. ఒకడేమో మూవీ ఇండస్ట్రీలో ఉన్న ఆడపిల్లలందరూ లకారాలతో అంటాడు, ఇంకోడేమో పక్కోడు కొంపలోకి వెళ్ళి పల్లెలు తింటాడు, ఇంకోటి పక్కోడు కిచెన్లోకి వెళ్ళిపోతాడు, డైరెక్ట్ ఇక్కడికి సిసిలాడుతుంటాడు వాడు. అనొచ్చా? చెప్పు, అనొచ్చంటే అంటారులే ప్రజలు. నీకు పెడితే తప్పులేదు. రాముడు లక్కీ అని పిలిచాడు లక్ష్మణ్ణి. ఎవరో చూడు గిరిజనులు వస్తా ఉన్నారు అంటే, అప్పుడు రావణాసుడు శూర్పణఖ వచ్చి మేం గిరిజనులం కాదు, ఈ ల్యాండ్ కి ఓనర్స్ ని, ఈ పొలానికి మేము ఓనర్స్ మీ అన్నారట. మీరు తిన్న పండ్లు ఏవైతే ఉన్నాయో వాటికి మీరు డబ్బులు కట్టాల్సిందే అని శూర్పణఖ లెక్కలు వేసిందట. లెక్కలు మొత్తానికి $2,000, $22,000 కట్టండి అని చెప్పేసి లెక్కలేస్తే మా దగ్గర డబ్బులు లేవు అన్నారట రాముడు, లక్ష్మణుడు. అప్పుడు దయతలిచిన రావణాసురుడు, పోనీలే శూర్పణఖ వాళ్ళకి కొంచెం డిస్కౌంట్ ఇవ్వు, ఆకలితో ఉన్నారేమో, సరే తినేవు అన్నారట. ఇది వాడు చెప్తున్న, ఈ ప్రకాష్ రాజ్ చెప్తున్న రామాయణానికి కొత్త భాష్యం. అది రామాయణానికి భాష్యం కాదురా. ఇప్పటికి మీకు క్లారిటీ వచ్చింది కదా వ్యూవర్స్కి. ఓకే, ముందుకెళ్దాం. ఈ బ్రోకర్ గురించి మన నిమిషాలు చెప్తాం దీనికి రిపీట్. ఏ అంశంలో? బీజేపీని వన్ నేషన్ వన్ రీజియన్, ఏదైతే వన్ నేషన్ అంటా ఉన్నారో దాన్ని విమర్శిస్తూ కేంద్ర ప్రభుత్వ విధానాలను విమర్శించు. సరే తప్పులేదు దాంట్లో, ఏదో హిందీ భాషను బలవంతంగా రుద్దేస్తా ఉన్నారు, ఓకే, దానిపైన నీ అభిప్రాయాన్ని చెప్పు.
హిందీ భాష బలవంతంగా రుద్దుతున్నారా ఏంటి అనేది, ఎవరికైనా మాతృభాష ముఖ్యం, తర్వాత నేషనల్ లాంగ్వేజ్ అనేది, దానిపైన నీ అభిప్రాయం చెప్పుకో. కానీ దానికి రావణాసుడికి, సీతమ్మ వారికి, రాముడికి ముడిపెట్టి వాళ్ళు నార్త్ ఇండియన్స్, వీళ్ళు సౌత్ ఇండియన్స్ దొంగతనం కోసం వెళ్ళారు, దొంగతనం చేసి పండ్లు తిన్నారు రాముడు, GST వేశారు వీళ్ళకి, వీళ్ళ దగ్గర డబ్బులు లేవు, దొంగతనం చేసి పనులు తిన్నారంట. అంటే దే హ్యావ్ రాబ్డ్, దే హ్యావ్ స్టోలెన్ అనే పదం ఆయన వాడాడా? ఇలా ప్రోపగండా చూడండి. ఇది ఎందుకని నా కొడుకులు బ్రోకర్లు అనేది ఎందుకు అనుకున్నారు? అందుకే ఆయన వాడాడా ఆ పదం. చూద్దాం. ఏంటి రామాయణమా? అది రామాయణం కాదురా ఒరే, అది రామాయణం కాదురా శివ, అది రామాయణం కాదు. ఆయన మాట్లాడింది రామాయణం గురించి కాదు, ఆయన థియేటర్ ప్లే గురించి మాట్లాడాడు రా. ఏంట్రా ఇది మా ఎమోషను? సిగ్గు లేకుండా మళ్ళా ఎదురుగా ఉన్నవాళ్ళ సదస్సులో ఉన్నవాళ్ళు ఎదురుగా ఆ ఉన్న వాళ్ళలో యూత్ మొత్తం నవ్వుతున్నారు. వాళ్ళలో హిందువులు ఎవరు లేరా? ఎరా సిగ్గు లేకుండా మరి పక్క మతాలను తిడుతున్న వాడిని తీసుకొచ్చి నెత్తిన కూర్చోబెట్టుకున్నాడు నీ బాసు బిఆర్ నాయుడు. సిగ్గుందంటారు వాడికి అని ప్రజలు అడగరా? బిఆర్ నాయుడు లాంటి గొప్ప మనిషిని శివ గారు, అట్టాంటి బిఆర్ నాయుడు సంఖ కింద పని చేస్తున్నా నీకుందేంట్రా బ్రోకర్ నా కూడా సిగ్గని చెప్పని ప్రజలు మిమ్మల్ని అడగరా శివ గారు? నేనంటే సోషల్ యాక్టివిజంలో ఉన్నాను కాబట్టి మిమ్మల్ని అలా అడగలేను. మమ్మల్ని అడగరా అండి? నవ్వుతున్నారు వాళ్ళు. రామాయణమే జోకేస్తే, సీతమ్మ వారి మీద రాముడి మీద జోకేస్తే నవ్వేలా వస్తుంది? అతని కంటే బుద్ధి జ్ఞానం లేదు, మనిషి కాదా? నవ్వుతున్న వాళ్ళు ఎవరు? అసలు ఇతను ఆ కాంక్లేవ్ కు పిలిచింది ఎవరు? వీడికి చెప్పాలా కాంక్లేవ్కి ఎందుకు పిలిచారా? కిచెన్లో పిలవాల్సిందండి ప్రకాష్ రాజ్ గారిని. వాళ్ళకి ఫోన్ నెంబర్ తీసుకొని చెప్పరా? కాంక్లేవ్కి ఎందుకు పిలిచాలి? కిచెన్లోకి పిలవండి అని, పక్కోడి కొంపల్లోకి పిలవండి అని చెప్పాల్సింది. మా TV5లో మేము అందరం ఇది పాటిస్తాం, పిలవండి అని చెప్పి ఉండాల్సిందిగా. నువ్వు చెప్పాలి ఎక్కడికి పిలవాలి, ఎవరిని ఎలా పిలవాలి, ఏం పిలవాలి. బుద్ధి లేదు, పిలిచి ఇంటర్వ్యూ చేసినోడికి బుద్ధి లేదు, వీడికి మైక్ ఇచ్చినోడికి బుద్ధి లేదు. నిన్ను అసలు ముందు నీకు ఒక అరకోటేసి నిన్ను అక్కడ కూర్చోబెట్టినోడికి బుద్ధే కాదు, ఆడికి ఏమీ లేవు. అందుకే పక్కోడి కొంపల్లోకి పోతున్నాడు. పిలిచినోడికి బుద్ధి లేదు, ఎవరికి బుద్ధి లేదు. మీ TV5 వాళ్ళకి తప్పలా, మీకు తప్ప ఎవడు మనుషులు కాదురా బాబా, మీరు తప్ప మనుషులు. అసలు ప్రపంచంలో అందరూ మనుషులు కాదు, వీళ్ళే మనుషులు, మెధావులు. పిలిచినోడికి బుద్ధి లేదు జీవితం. రామాయణం గురించి కారు కూతలకు వస్తా ఉంటే నవీన వాళ్ళకి అంతకంటే బుద్ధి లేదు. దీన్ని ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు సమర్థిస్తున్న వాళ్ళకి అంతకంటే బుద్ధి లేదు. ఇప్పుడు మహమ్మద్ ప్రవక్త పైన ఒక్క మాట మాట్లాడు, నీ తల తెక్కపోతాడు, నీ కాళ్ళు చేతులు నరికైపోతాడు. రాజా సింగ్ అనేవాడు ఇక్కడ ఓల్డ్ సిటీలో ఉంటాడు రా. మహమ్మద్ ప్రవక్త గురించి మాట్లాడాడు, తల తెగిందా? కాళ్ళు తెగినాయా? అరే లోఫర్ నా కొడక, రాజా సింగ్ తల తెగిందా? మహమ్మద్ ప్రవక్త గురించి మాట్లాడాడు. ఎందుకురా ముస్లింలంటే అంత ద్వేషం నీకు? ప్రకాష్ రాజ్కి హిందువులంటే ఎంత ద్వేషం ఉందో లేదో ప్రపంచానికి తెలుసు, నీకెందుకురా ముస్లింలంటే అంత ద్వేషం? మహమ్మద్ ప్రవక్త గురించి రాజా సింగ్ మాట్లాడి తల తెంపేశారా ముస్లింలు? వీడు వ్యూవర్స్కి ఎందుకు చెప్తున్నానంటే నేను, వీడు హేట్ మాంగరింగ్ చూడండి. ముస్లింల గురించి మాట్లాడితే తల తెగిపోద్దంట. ఎవరు తెస్తున్నారు? రాధామనోహర్ గారు తల, రాధామనోహర్ దాస్ అని చెప్పని మోహన్ రావు గారు. ఆడి బతుక్కి వాడు పొద్దున్న లెగిస్తే హిందువుల్ని, క్రిస్టియన్లని, ముస్లింలు, క్రిస్టియన్లు తిడతా ఉంటాడు నా కొడుకు. ఆడి తల ఎప్పుడు తెగిందా? అంత ఉన్మాదులా ముస్లింలు? నీ ఉద్దేశం ప్రకారం అంత ఉన్మాదులు ఏంటారా ముస్లింలు? లోఫర్ నా కొడక అని మిమ్మల్ని తిట్టరా శివ గారు? ప్రజలు మిమ్మల్ని తిట్టరా? ఖచ్చితంగా నరికేస్తారు. నీ తల మీద ₹1,00,00,000 ప్రకటిస్తారు. వీడు ఎక్కడున్నా సరే వీడి తల తెస్తే కోటిస్తాం, 10 కోట్లు ఇస్తాం అంటారు. మనం కూడా గౌరవించాలి వాళ్ళ విశ్వాసాలని. మళ్ళీ వచ్చా కంటిన్యూ చేయడం, మళ్ళీ దాన్ని వచ్చా. అదే క్రీస్తుని ఒక మాటను, మరియమ్మని ఒక మాటను రోడ్లకి దేశవ్యాప్తంగా ధర్నాలు చేసేవాళ్ళు. ఏదిరా మరి రాధామనోహర్ దాస్ గారిని ఏం చేస్తున్నారా? ఎన్ని ధర్నాలు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో క్రిస్టియన్? రాధామనోహర్ దాస్ గారు మాట్లాడిన మాటలకి
రాధా మనోహర్ దాస్ గారు మాట్లాడిన మాటలకి ఎన్ని ధర్నాలు చేస్తున్నారంటారు క్రిస్టియన్లు. రాధా మనోహర్ దాస్ గారు జీసస్ క్రైస్ట్ గురించి మాట్లాడిన మాటలకి శవం అని చెప్పని ఈ ప్రపంచం మొత్తం మీద ఎక్కువగా ఆరాధిస్తున్న క్రిస్టియానిటీలో ఎక్కువ మంది ఉన్న, ఈ ప్రపంచం మొత్తం మీద ఎక్కువ మంది జనాభా నమ్ముతున్న క్రిస్టియానిటీకి సంబంధించిన జీసస్ క్రైస్ట్ అనే వ్యక్తిని శవం అన్న రాధా మనోహర్ దాస్ గారు లాంటి పెంట తినే లోఫర్ నా కొడుకుని ఎందుకు వాడి మీద ధర్నాలు చేసి వాడిని అరెస్ట్ చేయించాలా క్రిస్టియన్స్ ఎరా? అంటే ఉద్దేశం ఏంటంటే రెచ్చగొట్టడం, హిందువుల్ని రెచ్చగొట్టడం. ఈ బ్రోకర్ గడి ఈ బ్రోతల్ హౌస్, ఈ TV5 అనే బ్రోతల్ వచ్చేసి వీళ్ళ పని ఏంటంటే రెచ్చగొట్టడం. హిందువులు అర్జెంటుగా ముస్లింలు అయితే అలా చేస్తారు, క్రిస్టియన్లు అయితే ఎలా చేస్తారు, మనం మాత్రం ఏం చేయట్లేదు అని చెప్పని రెచ్చగొట్టాలా? దీనికంటే ఎట్టాగూ మీరు పొద్దున్న సాయంత్రం ఆ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఆ ఉచ్చపెంట తింటూ ఉంటారు మీరు, మీ ఓనరు, మీ బ్యాచ్ అంతా. ఎందుకు అడుక్కు తినొచ్చుగా, చక్కగా అడుక్కోవచ్చుగా. ఎందుకు ఈ బతికెందుకురా ఎరా శివ? ఎందుకు ఈ బతికెందుకు? ఇప్పటికే చాలాసేపు మాట్లాడినట్టు. వామపక్ష పార్టీలు, ఆ పార్టీ, ఈ పార్టీ మొత్తం రోడ్లెక్కే వాళ్ళు ఎప్పుడు ఎక్కారా రోడ్లు? మాత్రం ఎవరు మాట్లాడట్లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, ఎస్, మన మతాన్ని మనం ప్రేమించుకోవాలి, పరమతాన్ని గౌరవించాలి, గౌరవించి తీరాలి. అదే మన భారతదేశం చెప్తా ఉంది, అదే ధర్మం చెప్తా ఉంది. అన్నదమ్ముల్లాగా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ బాయి లాగా ఉండాలి, అదే కోరుకుంటాం. కానీ వీడి మాటలు, మహమ్మద్ ప్రవక్తలు అంటాడా ప్రకాష్ రాజ్ అన్నాడు, క్రీస్తులు అంటాడా అన్నాడు. ఎప్పుడు కూడా హిందూ దేవతల పైన, హిందువుల పైన, హిందూ ఇతిహాసాల పైన మాత్రమే ఇతని ఏడుపంతా కూడా, ఇతని ద్వేషం అంతా కూడా, ఇతని విషం అంతా కూడా. పైగా నేను సెక్యులర్ అంటాడు. సెక్యులర్ అంటే అన్ని మతాన్ని గౌరవించాలి కదా, ఎక్కడుంది? సెక్యులర్ అంటాడు, నేను వామపక్షం అంటాడు. వామపక్షం చెప్పిందా? వామపక్ష భావజాలం చెప్పిందా? ఒక మతాన్ని, ఒక హిందూ దేవుళ్ళని కించపరచమని? కించపరిచి ఎక్కడ కించపరిచాడు రా బాబా? అసలు వీడి ప్రోపగండా ఏందో నాకు అర్థం కావట్లేదు. చచ్చిపోయేటట్టున్నాడు వీడు. కించపరిచి నీకు ఎవడు కించపరిచారు రా అసలు? చెప్పలేదు కదా. నాస్తికుడి అంటాడు. నువ్వు దేవుళ్ళని నమ్మకు, ప్రవక్తని నమ్మకు, క్రీస్తు నమ్మకు, హిందూ దేవతలు నమ్మకు, జైన్ నమ్మకు, సిక్ నమ్మకు. నువ్వు నమ్మనంత మాత్రాన మరొక మతానికి సంబంధించిన వాళ్ళ అభిప్రాయాల్ని, వాళ్ళ ఇతిహాసాన్ని కించపరిచే రైట్ నీకు ఎక్కడుంది? కించపరిచే రైట్ ఎవరు కించపరిచారు? చిచ్చి, ఈ లోఫర్ నా కొడుకు గురించి ఎంతసేపు మాట్లాడతాం దండగా. నేను యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ప్రకాష్ రాజ్తో కూడా ఈ క్లారిటీ తీసుకుంటాను, ఆయనతో మాట్లాడతాను, కుదిరితే పాడ్కాస్ట్ చేస్తాను, రికార్డ్ చేసి మీ అందరికీ చూపిస్తాను. ఓకే, దానితో పాటు ఈ విషయం మీద నిలబడి అసలు ఏదో జరిగిపోయిందని చెప్పని నానాయాగి చేస్తూ, దేవుడిని రాజకీయానికి వాడుకుంటూ, దేవుడిని టీఆర్పీల కోసం వాడుకుంటూ, దేవుడిని యూట్యూబ్ వ్యూవర్షిప్ కోసం వాడుకుంటున్న ప్రతి ఒక్కడి మీద నేను వీడియోలు చేస్తా. ఈ అంశం మీద ఖచ్చితంగా ఎవడెవడ మాట్లాడో ఆ బ్రోకర్ నా కొడుకులందరి గురించి కూడా వీడియో చేస్తా. ఇలా హిపోక్రసీ ఏంటి మరి? నా కొడుకులు రాధా మనోహర్ దాస్ మాట్లాడినప్పుడు ఎటుపోయారు? రాజాసింగ్ మహమ్మద్ ప్రవక్త గురించి మాట్లాడినప్పుడు ఎటుపోయారు? అంతకంటే కించపరిచిన మాటలు ప్రకాష్ రాజు మాట్లాడా? ఇవన్నీ మనం తేల్చుకుందాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ లాంగ్ వీడియో. కుదిరితే సాయంత్రమో లేదా గలంలోనో మళ్ళీ వీడియో చేసి మొత్తం కౌంటర్ వీడియోలో పెడతాం. ఉంటుంది ఛానల్ ఎగిరిపోద్ది. థ్యాంక్ యూ సో మచ్ శివ గారు, ఉంటానండి. ఇదంతా కూడా మీకు ప్రజలు చెప్పన్నారండి. దట్స్ ఆల్ ఫ్రమ్ ప్రశ్న అండి. బిఆర్ నాయుడు గారు ప్రజల అభిప్రాయాన్ని మీ దాకా తీసుకురావటమే నా ఉద్దేశం అండి. TV5 యాజమాన్యానికి, శివ గారికి ఒకవేళ నేనేమైనా మాటలు కానీ దొల్లుంటే ఉంటానండి.